నమస్తే, నేను మీ చంద్రశేఖర్. మనం ఇప్పుడు సిర్లసీమ 2 ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ 60 ఫీట్ రోడ్లోంచి లోపలికి వెళ్తే మనకి అమేయ వస్తుందన్నమాట. మనం ముందు చూసిన ఆర్చి ఉంది కదా, అక్కడి నుంచి 500 మీటర్స్ లోపలికి వస్తే ఈ 500 మీటర్స్ కూడా సిర్లసీమ 2 ఉంటుందన్నమాట. ఇప్పుడు మన అమేయ స్టార్ట్ అవుతుంది. అమేయ అనేది ప్రజెంట్గా మార్కెట్లో ఉన్న వెంచరు. సిర్లసీమ 2 అనేది కంప్లీటెడ్ వెంచరు. దీని అటాచ్డ్గా ఉన్నదే అమేయ అనమాట. అమేయ పూర్తిగా రెసిడెన్షియల్ వెంచరు. అందులో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే మనం ఒక 2 మోడల్ హౌస్లు డెవలప్ చేస్తున్నాం. అమేయ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఈ మోడల్ హౌస్లు ఎంతవరకు వచ్చాయి, ఇవన్నీ చూద్దాం. అమేయ ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్లో ఒక గేట్ వస్తుంది, మధ్యలో పిల్లర్స్ వచ్చి అమేయ అని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఆ తర్వాత అమేయ లోపలికి వెళ్తే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెక్యూర్డ్గా ఉంటుంది. అమేయలో 5 పార్కులు ఉన్నాయి. ఇక్కడ 30+ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి. ఇక్కడ అమేయ విశిష్టత ఏంటంటే, అమేయ సిర్లసీమ 2 తర్వాత ఉంటుంది కదా, మన సిర్లసీమ 2 మిడిల్లో ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో కాటేజెస్, అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గేమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సిర్లసీమ 2 అంతా కూడా చాలా మామిడి మొక్కలు, శ్రీగంధం చెట్లు ఉంటాయి. ఈ చెట్ల తర్వాత అమేయ ఉంటుంది. అమేయ తర్వాత ఇక్కడ ఒక న్యాచురల్ వాటర్ బాడీ ఉంటుంది. ఈ వాటర్ బాడీకి ఈ చెట్లకి మధ్యలో ఉండేది అమేయ అనమాట. ఇలాంటి అమేయాలు ఇల్లు కట్టుకొని ఉంటాం అంటే అది నిజంగా వరమేనే చెప్పాలి. కలసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు. అలాగే ఉంది కదా మన అమేయ. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని నేనెందుకంటున్నాను అంటే, ఇటీవలే కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన వెంచర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. చూసారా, ఇంత అద్భుతమైన ఈ ప్రదేశాన్ని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అనడంలో తప్పే ఉంది. మీరంతా కూడా ఒకసారి ఆలోచించండి. ఈ సామెత ఎంత నిజం అనేది మీకు అర్థమవుతుంది. అమేయ అనేది ఒక అద్భుతమైన వెంచరు. ఈ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాలు, బ్యాక్ సైడ్ లేకు, చుట్టూ తోట, మధ్యలో అమేయ అనమాట. దీనికి 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా స్వర్గసీమ ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్నల్ రోడ్లు డెవలప్ చేస్తున్నాం, పార్కులు కూడా డెవలప్ చేస్తున్నాం, అలాగే వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నాం, మోడల్ విల్లాస్ కూడా రెడీ అవుతున్నాయి. అమేయ అనేది పూర్తిగా రెసిడెన్షియల్ వెంచరు. చాలామంది ఇందులో ఇల్లు కట్టించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సంవత్సరాంతానికి కనీసం ఒక 50 నుంచి 70 దాకా ఇళ్ళు రెడీ అవుతాయి అన్నమాట. అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. అండ ఉంటే కొండనైనా దాటొచ్చు అనే సామెత. కుటుంబ జీవితం ప్రారంభించాక మనకంటూ ఉండే పెద్ద అండ ఎవరు అవునన్నా కాదన్నా మనకుండే ఆస్తే. ఆ ఆస్తి నిరంతరం పెరుగుతూ ఉంటే మనలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ ఆస్తి విలువ నిరంతరం పెరుగుతూ ఉంటే మనసులో కలిగే ఆనందం, ఆ సంతృప్తి లెవలే వేరు. అందుకే అండ ఉంటే కొండనైనా దాటచ్చు అంటారు. ఆ అండే మనకు ఉండే ఆస్తి.
అటువంటి అండని మనం తయారు చేసుకునే టైం వచ్చేసింది. అది అమేయా రూపంలో. చాలా మందికి డ్రీమ్ హౌస్, ఫామ్ హౌస్ కావాలనుకుంటుంది. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా అందరూ ఆలోచన చేయలేరు. అలాంటి వాళ్ళందరి కోసం మన స్వర్గసీమ అమేయాలో అతి తక్కువ బడ్జెట్లో ప్లాట్ తీసుకుని ఇల్లు కట్టించుకునే అవకాశం చాలామంది అలా కట్టించుకుంటున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో నగరానికి దగ్గరగా మనకంటూ ఒక డ్రీమ్ హౌస్. రండి, మీ డ్రీమ్ హౌస్ కల సాకారం కోసం అమేయాలో చూద్దాం. కలల ఇల్లుని చూసారా ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా ఈ క్షణాన నాకు ఎంతో ఆనందంగాను ఉద్విగ్నంగాను ఉంది. సిర్లసీమ 2లో మొదలైన మొదటి ఇల్లు అనమాట ఇది. చాలా షార్ట్ స్పాన్లోనే కట్టడం అయింది. ఇది 60 ఫీట్ రోడ్ అడ్జసెంట్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ వాక్లోనే మనకి రిసార్ట్కి వెళ్తాం. పక్కనే పార్క్ ఉంది. దీన్ని దాటిన తర్వాత అమేయాకి వెళ్తాం అనమాట. ఆ మెయిన్ రోడ్డు ఆనుకొని ఉన్న ఇల్లు ఇది. 445 గజాల్లో ఇది సింగిల్ బెడ్రూము. చాలా విశాలంగా ఉంటుంది. సింగిల్ బెడ్రూము, హాలు, కిచెను, ఎక్స్ట్రా పౌడర్ రూమ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇల్లు దాటిన తర్వాత కానీ ఇంటి ముందు కానీ కూడా స్థలం ఉందన్నమాట. ఇక్కడ ఈ లాన్లో కానీ లేకపోతే వెనకాల పెరల్లో కానీ కూడా ఏదైనా పార్టీలు చేసుకోవాలనుకున్నా, ఫ్రెండ్స్తో కూర్చోవాలనుకున్నా చాలా బాగుంటుంది. ఈ బంగ్లా చుట్టూ చూసారా రాతి గోడతో కాంపౌండ్ వాల్ నిర్మించాం. అలాగే లోపలికి వచ్చేటప్పటికి బలార్షా టేక్ వాడాం. ప్రతి మెటీరియల్ కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అంటే నగరంలో టాప్ 10 బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి మెటీరియల్ వాడతారో అలాంటి మెటీరియల్ అంతకు మించి అలా ఉంటుంది అనమాట. మనం ఈ తోట బంగ్లా ఇంత తక్కువ బడ్జెట్లో కొంటున్నాము, లోపల ఎలాంటి ఐటమ్స్ వాడతారని మీరు అసలు శంకపడాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చే ప్రతి ఐటమ్ కూడా క్లాస్ 1 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి చూసి చాలా ఆశ్చర్యపోతారు నిజం చెప్పాలంటే. కారణం ఏంటంటే స్వర్గసీమ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ నాకు ఉంది. దాన్ని అబయన్స్లో పెట్టి స్వర్గసీమ శాండల్వుడ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్వర్గసీమ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చాలా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ బంగ్లా స్టార్ట్ చేశాను. ఒక ద్వారం వచ్చేటప్పుడు ఉత్తరం వైపు, ఒక ద్వారం వచ్చేటప్పుడు తూర్పు వైపు ఉందన్నమాట. చాలా హ్యాండీగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి హార్డ్లీ 300 మీటర్స్ ఉంటుందన్నమాట. ఇది సేల్కి ఉంది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేసి ఈ బంగ్లాని, ఒకటి వెస్ట్ ఫేస్లో ఒకటి ఈస్ట్ ఫేస్లో కూడా బంగ్లాలు కడుతున్నాం, వాటిని చూసి మీ బడ్జెట్లో ఒకదాన్ని బుక్ చేయండి. ఇంతకన్నా మంచి అవకాశం అయితే మరోసారి రానే రాదు. చుట్టూ శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు, చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒక పూట ఉంటేనో, లేదు ఈ లాన్లో కూర్చొని కాఫీ తాగుతుంటేనో ఆ మజా నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేస్తారని, చేసి అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అమేయాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చక్కగా ముద్దొచ్చే రోడ్లు, అద్భుతంగా నిర్మాణం అవుతున్న వాటర్ ట్యాంక్, ఇలా ఎటు చూసినా రాబోతున్న పార్కుల కోసం నిర్దేశించిన స్థలాలు, ఇవన్నీ అద్భుతమైన అమరికగా మన అమేయా ఉంది. చూసారా ఈ పర్గోలా అన్నమాట. ఇది బెంగళూరు నుంచి తెప్పించాము. మన నార్త్ సైడ్ పార్క్కి ఎంట్రన్స్. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా బ్యూటిఫుల్గా ఉన్న చోట మనం ఉంటాం అంటే ఆనందం కలుగుతుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తే ఓ ప్రెస్టీజియస్గా కూడా ఉంటుంది. రండి ఒక్కసారి ఈ పార్క్ లోపలికి వెళ్ళి ఇక్కడ విశేషాలు చూద్దాం. ఇప్పుడు మనం అమేయాలో ఒక పార్క్లో ఉన్నాం. ఈ పార్క్లో ఏంటంటే ఇది చిన్న వంతెన, దీని కింద వచ్చేటప్పటికి వాటర్ బాడీ ఉంది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉందన్నమాట ఈ పార్క్కి, అలాగే వెంచర్కి కూడా. ఇది లోటస్ పాండ్ అంటున్నాం. ఇందులో తామర పూలు, ఆర్నమెంటల్ ఫిష్ ఇలా పెంచాలన్నమాట. పిల్లలు వచ్చారనుకోండి వాటిని చూసి ఎంతో సంతోషిస్తారు. ఇలాంటి విశేషాలు మనకు బోలెడని ఉన్నాయి. ఇది మత్స్యకోట చూపిస్తున్నాను. అలాగే వెనకాల గజిబో ఉంది. ఆ తర్వాత వచ్చేటికి యాంపీ థియేటర్ ఉంది. అవి కూడా దగ్గరగా చూద్దాం. ఇది మన అమేయాలో ఉన్న యాంపీ థియేటర్ అనమాట. వర్క్ ప్రోగ్రెస్లో ఉండబట్టి ఇలా కనిపిస్తుంది. పెయింట్స్ అది వేసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యాంపీ థియేటర్లో 60-70 మంది కంఫర్టబుల్గా కూర్చొని ఈ కింద వైపున ఏదైనా ప్రదర్శన ఉందనుకోండి చూసి ఎంజాయ్ చేయొచ్చు. నా ముందు శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి చూసారా, ఈ బల్లలు అనమాట. వీటిని బెంగళూరు నుంచి తెప్పించాము. వెనకాల చూసారు కదా హెవీ వెయిట్ గ్రిల్,
ఆ గోడ మీద ఆ గ్రిల్ వస్తుంది అనమాట. ఇలాంటి గ్రిల్లు, ఇలాంటి అపురూపమైన అమూల్యమైన వస్తువులు వీటన్నిటినీ కూడా మన అమేయాలో ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళ ఉపయోగార్థం వీటన్నిటిని అరేంజ్ చేస్తున్నారు. మనం ప్రతి వెంచర్లో కూడా గజీబో కట్టిస్తాం. ఈ వెంచర్లో ఈ గజీబోకి ప్రత్యేకత ఏంటంటే ఓ 20-25 మంది కంఫర్టబుల్గా కూర్చొని విశేషంగా మాట్లాడుకోవచ్చు. అంటే వేరే చైర్స్ వేయకుండానే గజీబోలోనే పార్ట్గానే ఒక 20 మెంబర్స్ కూర్చునే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసాం. అది చాలా సౌకర్యంగా ఉంటుంది. చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి, ఆ మధ్యలో ఫుడ్ అరేంజ్ చేసుకోవడానికి, ఏదైనా పిచ్చపాటి మాట్లాడుకోవడానికి, ఏ కాలంలో అయినా పైన కప్పు కింద సిట్టింగ్ అరేంజ్మెంటు, చుట్టూ పార్కు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. కంప్లీట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, అద్భుతమైన బొమ్మలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి. వీటిని మీరు ఎంజాయ్ చేయగలుగుతారనమాట. రేపొద్దున ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండే వాళ్ళకి వాళ్ళు అక్కడ లోటస్ పాండ్ దగ్గర ఉన్నాము, ఇక్కడ యాంపీ థియేటర్ దగ్గర ఉన్నాము, అలాగే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే కూడా ఆ యాంపీ థియేటర్ దగ్గర చుట్టూ కూర్చొని కింద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేదా వక్తృత్వ పోటీలు కావచ్చు, లేదా ఏదైనా ఏకపాత్రాభినయం ఇలాంటివి ఏవైనా సరే, స్టాండప్ కామెడీ అంటారు కదా, అలాంటివైనా సరే ఏదైనా కానీ రోజు ఒక కార్యక్రమం ఇక్కడ పెట్టుకుంటే ఎంతో మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మనం ఆనందంగా ఉండడానికి ఉపకరిస్తాయి అన్నమాట. అలాగే మీ ప్రాపర్టీ ఇక్కడ ఉందంటే అదొక గర్వకారణంగా ఉండే విధంగా నేను తయారు చేస్తున్నాను. ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. బ్యాలెన్స్ చూడవేనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ఐడియా ఉందా? అంతే చెల్లెమ్మ, చాలా మంది బ్యాలెన్స్ చూసుకొని సంతోషపడుతుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. అలాంటి వారందరి కోసం అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్ మార్గమే స్వర్గసీమ వారి అమేయ. ఇక్కడ 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది, 30+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. వీకెండ్ హోమ్ కట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి పార్కులు 5 పార్కులు ఉన్నాయి. 5 పార్కులను కూడా విశేషంగా డెవలప్ చేస్తాం. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గేమ్స్ పెడతాం. దగ్గరలోనే రిసార్ట్ ఉంది. పూర్తి సెక్యూర్డ్ వెంచరు. మెయింటెనెన్స్ కూడా కంపెనీ చూస్తుంది. కాబట్టి మీకేం లేదండి, ఓ 30-35 లక్షల బడ్జెట్ అనుకొని ఓ ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇల్లు అంటే ప్లాట్తో పాటు అనమాట. ప్లాట్ కొనుక్కోవడం, దాంతో ఇల్లు కూడా కలిపి నేను చెప్పేది. ఆ బడ్జెట్లోనే ఇక్కడ మీరు సమకూర్చుకోవచ్చు. రండి, అలా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఇల్లు కూడా చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను చెప్పా కదా 30 lakhs రేంజ్లో డ్రీమ్ హౌస్ అని, అది ఇదే. 165 గజాల స్థలము, అందులో ఒక 500 నుంచి 600 SFTలో ఇల్లు. ఇది పరమటి మొక్కలో ఉంది, అంటే వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది సింగిల్ బెడ్రూమ్, కిచెను, హాలు, బెడ్రూమ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ముందు స్థలం ఉంది, దానిలో కొంచెం చిన్నపాటి గార్డెను, ఈ వైపున వచ్చినప్పుడు కార్ పార్కింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. 1.5 months దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో పెడతాను, మీరు చూద్దరు కానీ. నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలాంటి మండువా ఇంట్లో ఉండటం అంటే చాలా గొప్పగా ఉంటుంది. లోపల సౌకర్యాలని మేము అద్భుతంగా తీర్చిదిద్దుతాం. గొప్ప మెటీరియల్స్ వాడతాం. మీరు హైదరాబాద్ నగరంలో గొప్ప గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్న దానికి, ఇక్కడ తీసుకున్న దానికి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఓ పాళ్ళు ఎక్కువే ఉంటుంది. మీరు వచ్చి చూసేటప్పటికి ఇల్లు కంప్లీట్ అయి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వచ్చి చూసి మీకు నచ్చితే బుక్ చేసుకోండి. బాబాయ్, మనవాడు ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి మోసపోయాడు. అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టే కన్నా మన స్వర్గసీమ అమేయలో పెట్టుబడి పెడితే చాలా గిట్టుబాటు అవుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా అనేక తీర్మానాలు చేసుకుంటాం. ఈ సంవత్సరానికి స్వర్గసీమ అమేయాన్ని సకుటుంబంగా సందర్శించాలని ఓ ప్రథమ తీర్మానం చేసుకుందాం. ఇది అమేయాలో లాస్ట్ బ్లాక్ అన్నమాట. దీని వెనకాల వచ్చేటప్పుడు చెరువు ఉంది. చెరువు కన్నా ముందు ఒక రోడ్డు, అలాగే బఫర్ జోను, అవన్నీ ఉన్న తర్వాత మన లాస్ట్ బ్లాక్ ఉంది. ఇలా చెరువు ఉండటం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వాటర్ టేబుల్ ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ మంచినీళ్ళ చెరువు ఉండటం వల్ల మనం ఎక్కడైనా బోర్ వేస్తే వాటర్ పైన దొరుకుతుంది అనమాట. అలాగే చల్లటి గాళ్ళు వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ వివిధ దేశాల నుంచి రకరకాల పక్షులు వచ్చి ఉంటాయి. అలా పక్షి ప్రేమికులు, ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి ఇది స్వర్గధామం అంటే నమ్మండి. అలాగే మీకు పర్మిషన్ వైడ్గా వచ్చేటప్పటికి ఒక 3.5 ఎకరాలు మన సొంత ల్యాండ్ వదులుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది పూర్తిగా పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరికైనా లేక్ ఫ్రంట్లో విల్లా కట్టించుకోవాలనుకుంటే ఈ బ్లాక్లో ట్రై చేయొచ్చు. ఇది రిజర్వ్ చేసి పెట్టున్నాం. ప్రాజెక్ట్లో ఫుల్ అమౌంట్ వచ్చినట్టుంది. ఏం చేస్తున్నావు? Yeah, traveling, fun, enjoyment. బ్రదర్,
ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ముందు చేయడం ముఖ్యం. ఇప్పుడు మన స్వర్గసీమ అద్భుతమైన ఆపర్చునిటీ అమేయ రూపంలో తీసుకొచ్చింది. 30+ ఎమ్యూనిటీస్, 10 years మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది. వీకెండ్ హోమ్ కట్టించుకునే అద్భుతమైన అవకాశం. బెంగళూరు హైవేకి RRR కి దగ్గరగా. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి, మంచి అవకాశం. నా వెనక్కి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేటప్పటికి ఈస్ట్ ఫేస్లో ఉందన్నమాట, తూర్పు ముఖంగా ఉన్న ఇల్లు. ఇది కూడా 30 lakhs రేంజ్లో అనమాట. సింగిల్ బెడ్రూము, అలాగే ఫ్రంట్ చిన్న గార్డెను, కార్ పార్కింగ్ ఇవన్నీ వస్తాయి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. మీరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా ఇస్తున్నారని. కారణం ఏంటంటే నా వెంచర్లో ఇల్లు రావాలని, చాలామంది ఉండాలని, మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్ని ఉపయోగపెట్టుకోవాలనే ఉద్దేశంతో కొంచెం మా చేతిలో డబ్బులు పడ్డా కానీ మంచి ఇల్లు కట్టిస్తున్నాం. ఈ ఆపర్చునిటీ మీరు కూడా వినియోగించుకోండి. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టించుకొని ఉన్నారంటే లైఫ్లో గొప్ప ప్రాపర్టీని మీరు సొంతం చేసుకునే వాళ్ళు అవుతారు. అందులో న్యాచురల్గా వెనకాల చెరువు కనిపిస్తుంది కదా, వెనకాల చెరువు, చుట్టుపక్కల తోటలు, మధ్యలో మన వెంచరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్లో విల్లా దొరకటం అంటే ఎంత అద్భుతం అది. ఆ విల్లాని ఇక్కడ కేవలం స్థలం సొంతం చేసుకోవడం ద్వారా మీరు పొందవచ్చు. ముందు సైట్ కొనుక్కోండి, 2 నెలల్లో విల్లా కట్టించుకోవడం మొదలు పెడితే ఆ తర్వాత 2-3 నెలల్లో మీరు ఆ విల్లాలో గృహప్రవేశం కూడా చేయొచ్చు. నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, 2026 ఇయర్ ఎండింగ్ కల్లా ఈ కాలనీలో కనీసం 50 తక్కువ కాకుండా విల్లాస్ ఉంటాయి. అందులో మీ విల్లా ఉందా లేదా చూసుకోండి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, కొంటే అమేయాలోనే కొనాలి. ఇది ఇప్పుడు చాలామంది కస్టమర్లు సరదాగా అంటున్న మాటలు. ఎందుకంటే అమేయాలో అడుగుపెట్టిన వాళ్ళకి అంత బాగా నచ్చుతోంది. మరి నేను మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేయండి అని పిలుస్తూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండే వాతావరణం, ఆ సెరెనిటీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఊటీనో, కొడైకెనాలో లేదా మరో పుణ్యక్షేత్రం వెళ్ళినట్టు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రకృతి అనమాట. ఇక్కడ ఉండే చెట్లు, న్యాచురల్గా తిరిగే బర్డ్స్, ఇవన్నీ కూడా. అలాగే మీరు బయటికి వెళ్తే పూలు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మనం నగరంలో దీన్ని ఫీల్ అవ్వలేము. ఈ ఎంజాయ్మెంట్ అక్కడ రాదు. చాలామందికి అనుభవం ఏంటంటే 1-2 రోజులు ఇక్కడ ఉంటే నగరంలో ఉన్న దానికి ఇక్కడ ఉన్న దానికి ఆ తేడా వాళ్ళు గ్రహించగలుగుతారనమాట. మీరు కూడా ఇలాంటి ప్రాంతంలో, అంటే మన వెంచర్లో ప్రాపర్టీ తీసుకొని దానిలో ఇల్లు కట్టించుకోండి. అప్పుడప్పుడు వచ్చి వెళ్తే చాలా బాగుంటుంది. అందులోనూ తక్కువ బడ్జెట్లోనే ఇలాంటి అరేంజ్మెంట్ చేశాము. దీనికి రీజన్ ఉంది. కారణం ఏంటంటే నేను గతంలో చాలా పెద్ద వెంచర్లు చేశాను. ఆ వెంచర్లు అద్భుతంగా తీర్చిదిద్దాను. కానీ వాటిల్లో వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు తీసుకురావడం అంటే కొంచెం టైం పడుతుంది. పైగా మొదటి 2 వెంచర్లు శ్రీగంధం చెట్లతో కూడినవి. 3వ వెంచర్ సుకేతనంలో బహుశా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతాయి ఇళ్ళు. అందులో అమేయాలో ఫైనల్ అప్రూవల్ రాకన్నా ముందే ఇళ్ల ప్రపోజల్ పెట్టాం కాబట్టి చాలామంది ఇల్లు కట్టించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి తక్కువ బడ్జెట్లోనే మనం ఇల్లు కట్టించుకునే అవకాశం ఉంది. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అంటారు. అంటే ముంజేతి కంకణాన్ని చూపించడానికి అద్దం అవసరం ఉంటుందా? ఉండదు కదా. అది వాస్తవం, అక్షర సత్యం కూడా. అటువంటిదే మన అమేయ. అమేయాకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అమేయాకున్న స్ట్రాటజిక్ లాభాలు అన్నీ ఇన్ని కావు. అమేయాలో జరుగుతున్న అభివృద్ధి అంతా ఇంత కానే కాదు. ఇది అమేయాలో 60 feet రోడ్డు డివైడర్ అనమాట. వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. చూశారు కదా 4 రోడ్ల కూడలు ఎంత అందంగా ఉందో. ఈ మధ్యలో ఎలాగైతే సిర్లసీమ 2లో సోలార్ లైట్లు పెట్టామో అలాగే సోలార్ లైట్లు వస్తాయి. చూశారుగా నా వెనకాల ఉన్నది అమేయ వాటర్ ట్యాంక్. కింద వచ్చేటప్పటికి 2 లక్షల లీటర్ల సంపు, ఆ పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, మధ్యలో ఒక రూము. అక్కడి నుంచి చూస్తే ఈ పక్కనే ఉన్న చెరువులో ఉన్న ప్రకృతి అందాలను చూడొచ్చు. అలాగే ఒక నిఘానేత్రంగా కూడా పనికొస్తుంది. ఓ మంచి వ్యూ పాయింట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూశారు కదా, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. ఇది వాటర్ పైప్ లైన్. వెట్ మిక్స్ అంటారు దీన్ని. అంటే వెట్ మిక్స్ వేసి చుట్టూ కర్బింగ్ పెట్టారు. దీని మీద బీటీ రోడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఒకటే బిగించాల్సి ఉంటుంది. అది కూడా పర్మిషన్ వచ్చింది. ఎలక్ట్రిసిటీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం ఏంటంటే ఇవన్నీ రెడీ చేయాలి. వీటికి ప్రతిదానికి కూడా ఒక టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్ కాకుండా మనం తొందర పెట్టామనుకోండి క్వాలిటీ దెబ్బతింటుంది. అందుకని ఆ టైం లైన్స్ పాటిస్తూ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాం. చెప్పాను కదా, ఒక 2 monthsలో ఈ వెంచర్ని ఫైనల్ అప్రూవల్కి సిద్ధం చేస్తున్నాం.
చాలా తక్కువ సమయంలో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వర్క్ జరుగుతుంది. ఇంత మిషనరీ వర్క్ జరుగుతుంది, మెటీరియల్ ఇంత డంప్ చేసి వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా టార్గెట్ ఓరియంటెడ్ గా 2 months లో కంప్లీట్ చేయాలని. మిత్రమా, ట్రైన్ మిస్ అయినందుకు బాధపడకు. లైఫ్ లో మిస్ కాకూడని విషయం చెప్తా విను. స్వర్గసీమ వారి అమేయాలో ప్లాట్ కొనుక్కోవడం, 30+ ఎమ్యూనిటీస్, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఫ్రీ రిసార్ట్ సదుపాయం, అతి తక్కువ బడ్జెట్ లో వీకెండ్ హోమ్ కట్టించుకునే అవకాశం. బెంగళూరు హైవేకి త్రిబులార్కి దగ్గరగా. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీలో చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు హైవేని 6 వే చేస్తున్నారు, అలాగే యాక్సెస్ కంట్రోల్ రోడ్ చేస్తున్నారు. ఈ యాక్సెస్ కంట్రోల్ రోడ్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళకి వరం అనే చెప్పాలి. ఈ యాక్సెస్ కంట్రోల్ రోడ్ ఏంటంటే 2 మహానగరాలు అంటే బెంగళూరు, హైదరాబాదు, ఈ 2 నగరాల మధ్య రాకపోకల్ని చాలా సులభతరం చేయాలని, కేవలం 5 అంటే 5 గంటల్లోనే బెంగళూరు నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని యాక్సెస్ కంట్రోల్ రోడ్ చేశారు. 6 వే చేస్తున్నారు. యాక్సెస్ కంట్రోల్ రోడ్ అంటే ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ రావడం, స్పీడ్ బ్రేకర్లు ఉండటం ఇలాంటివి ఉండవు. అంటే మన ఓఆర్ఆర్ లాగా అనమాట. అలాంటి రోడ్డు ఉండటం వల్ల మీరు శంషాబాద్ నుంచి కేవలం 20 అంటే 20 నిమిషాల్లోనే ఈ బాలనగర్ దగ్గరికి రాగలుగుతారు. అక్కడి నుంచి 10 నిమిషాల్లో మన వెంచర్లోకి రాగలుగుతారు. ఈ మధ్యలో త్రిబులార్ వచ్చింది. ఇవన్నీ కూడా శుభపరిణామాలు. డెవలప్మెంట్ వైడ్గా చూసుకుంటే కేవలం అర్ధగంట దూరంలోనే మహబూబ్ నగర్ కానివ్వండి, జడ్చర్ల కానివ్వండి, అంటే పోలేపల్లి సెజ్, దివిటిపల్లి ఐటీ సెజ్, అలాగే ఐఐటి జడ్చర్ల, మనకి షాద్నగర్ వైపు వచ్చినోడికి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, ఎన్ఆర్ఎస్సి, ఇలాంటి డెవలప్మెంట్ అయిన ఏరియాలకి కేవలం అర్ధగంట దూరంలోనే ఉన్నాం మనం. నేషనల్ హైవే నుంచి కూడా 10 నిమిషాల దూరం, 8 కిలోమీటర్స్ ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇక్కడ పొల్యూషన్ రహితంగా అద్భుతమైన వెంచర్ డెవలప్ చేసాం. మీరు రెసిడెన్షియల్గా ఉండాలనుకుంటే లేదా వీకెండ్ హోమ్ కట్టించుకోవాలంటే ఇంతకన్నా పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఉండదు. ఇటువంటి అభివృద్ధికరమైన చోట ₹1 పెట్టుబడి పెట్టాం అనుకోండి, మనకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అమేయా లాంటి అద్భుతమైన వెంచర్లో మీ కష్టానికి, మీ జీవితాంతం మీరు పడిన తపనకి మంచి ఫలితం దొరికే అవకాశం ఉంది. మన తెలుగు వాళ్ళకి హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్కి చాలా గొప్పగా ఉంటుంది. అది ఒక గొప్ప నగ లాంటిది. ఆ నగలో కూడా కలికితురాయి లాంటిది ఈ బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవేలో ముఖ్యంగా బాలనగర్ నుంచి త్రిబులార్కి దగ్గరలో ఉన్న మన వెంచర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, లేదు ఇల్లు కట్టించుకొని ఉందాం అనుకున్నా, మీ భవిష్యత్తులో పిల్లలకి ఇచ్చుకుందాం అనుకున్నా, ఇంతకన్నా అద్భుతమైన వెంచర్ మీకు మరో చోట దొరకదు. ఒకసారి విజిట్ చేయండి ఫ్యామిలీతోటి. ఈ డెవలప్మెంట్స్ చూడండి. మీకు మీరుగా మిగతా వెంచర్లు కూడా విజిట్ చేసి అన్నీ కూడా బేరీజు వేసుకొని మన డెవలప్మెంట్ ఎలా ఉంది, మనం గతంలో చేసిన వెంచర్లు ఎలా ఉన్నాయి మమ్మల్ని అడిగి తెలుసుకోండి, లేదా విజిట్ చేసి చూడండి. ఆ తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. రండి, ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి. మీరు చూసి మీకు నచ్చితే ఆ తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. చక్కగా అమేయా వారి ఆతిథ్యాన్ని ఓ రోజు స్వీకరించండి. ఈ అమేయాకి రిసార్ట్కి వచ్చి 200 మీటర్స్ దూరమే ఉంటుంది. ఇంత దగ్గరలో ఒక రిసార్ట్ ఉండటం, ఆ రిసార్ట్ పక్కనే మన వెంచర్ ఉండటం, ఇవన్నీ కూడా చాలా కలిసి వచ్చే అంశాలు. మనం ఇప్పుడు స్వర్గసీమ రిసార్ట్లో ఉన్నాం. ప్రసన్న వదనంతో ఉన్న తథాగతుని దర్శించడం చాలా గొప్పగా ఉంది. అంటే చూసి వదిలి రాలేనట్టుగా ఉందన్నమాట. జ్ఞానబుద్ధుడు అనమాట అక్కడ ఉంది. అదృష్టం ఉండాలి ఇలాంటి వాటిని మనం దర్శించడం కోసం. అందులో మన కాటేజెస్ దగ్గరికి ఈ రిసార్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ సెల్ఫీలు దిగుతుంటారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. చూశారుగా, ఈ ప్రాంగణంలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్టు, గజీబో, బాక్స్ క్రికెట్, స్విమ్మింగ్ పూలు, ఇలా రకరకాలు అనమాట. ఇవన్నీ కూడా మన కోసమే. నిజం చెప్పాలంటే ఈ కాటేజెస్ మనకు సరిపోవడం లేదు. అందుకే ఈ సంవత్సరంలో కనీసం ఒక 50 విల్లాలు ప్లాన్ చేసాం. ఈ విల్లాలు కూడా ఏంటంటే ఓనర్స్ భాగస్వామ్యంతో, స్థలం వాళ్ళదే, దానిలో విల్లా కట్టించిస్తాం. ఆ తర్వాత దాన్ని రెంట్ కూడా ఇవ్వచ్చు. దాంతో నెలవారీ కొంత ఆదాయం కూడా వస్తుంది. ఇలాంటి ఫెసిలిటీ కేవలం 30-35 లక్షల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.
ఇది మాత్రం చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఇది పదే పదే ఇలాంటి ఆపర్చునిటీ రాదు. తప్పనిసరిగా ఆ ఫ్యామిలీతో ఇక్కడ విజిట్ చేసి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. చంద్రశేఖర్ గారు పాపం దీవించండి. ఆయుష్మతీ భవ. మనందరికీ మన పిల్లలే కదా పంచప్రాణాలు. నగరం శరవేగంతో పెరుగుతుంది, పిల్లలు పెరుగుతారు. అలా పెరిగిన మహానగరంలో మన పిల్లలకంటూ ఒక మంచి ఆస్తి కావాలి కదా. అలాంటి ఆస్తి కోసమే స్వర్గసీమ వారి అమేయ సకుటుంబంగా విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి అద్భుతమైన ప్రపంచం ఎంతో దూరంలో లేదు. కేవలం గంటన్నర వ్యవధానం హైదరాబాద్ నుంచి, కేవలం 10-12 నిమిషాల దూరంలో బెంగళూరు హైవేకి ఉంది ఈ వెంచరు. అమేయ మాత్రమే కాదు, స్వర్గసీమ వారి అన్ని వెంచర్లు మీ కొరకు, మీ వలన, మీ చేత. అందుకే మీకంటే గొప్పవారెవ్వరూ లేరు, మీకంటే తెలివైన వారు ఎవ్వరూ లేరు. మీరే రండి, స్వయంగా అభివృద్ధిని బేరీజు వేసుకోండి, ఓ మంచి నిర్ణయం తీసుకోండి. మీకు తెలుసా, ఒక వెంచర్ వేస్తే 2 సంవత్సరాల టైం ఉంటుంది మనకి వెంచర్ కంప్లీట్ చేయడానికి. మనం లెస్ దాన్ 6 months ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఫైనల్ అప్రూవల్ కూడా వెళ్ళబోతున్నాం. అదే స్వర్గసీమ ప్రత్యేకత. ఒక వెంచర్ అప్రూవల్ తీసుకొస్తే దాన్ని ఫైనల్ అప్రూవల్ దాకా కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వర్క్ కంప్లీట్ చేయటం, అనుకున్న సమయానికన్నా ముందే డెలివరీ ఇవ్వటం టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ వెంచర్ కూడా చాలా రికార్డు స్థాయిలో సుమారుగా 6 నుంచి 8 నెలల వ్యవధిలోనే వర్క్స్ కంప్లీట్ చేసి ఫైనల్ అప్రూవల్కి అప్లై చేయబోతున్నాం. మీరు చూడండి ఈ ప్రోగ్రెస్, ఇందులో మీరు భాగస్వాములు కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.